వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ ఆపేసి కేవలం అప్డేట్స్ కోసం మాత్రమే యూట్యూబ్ను చూడడం అనేది మొదలుపెట్టారు. చాలామంది కామెంట్ రూపంలో అడిగేది కూడా అదే. సో అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకేసారి సందేహం అనేది నివృత్తి అయిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో అసలు అభ్యర్థులకు ఇంతకాలము జ్ఞాపకం కావడానికి ఈవెంట్స్కు అసలు ఈ పరిస్థితికి కారకులు ఎవరు, కారణమైనటువంటి పరిస్థితులు ఏంటని చెప్పేసి క్లారిటీగా 100% ప్రూఫ్స్తోనే మాట్లాడతాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, అలాగే పోలీస్ అప్డేట్స్ కోసం నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థులు, మిగిలిన అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి. అక్కడ మీకు ఉచితంగా కరెంట్ అఫైర్లు, మెటీరియల్స్, ఇతర గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాలు అన్నీ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లభిస్తాయి. మరి టాపిక్లోకి వెళ్దాం. దయచేసి వీడియో కనుక నచ్చితే ఓ లైక్ చేయండి. రైట్. సో బాహుబలి 2లో కట్టప్ప చెప్పినట్టుగా బాహుబలికి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ ఇచ్చే టయానికి మనీష్ సిన్హా ఐపీఎస్, ఓకేనా, సార్ వచ్చేసరికి అప్పుడు బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసరికి 6511 పోలీస్ పోస్టులు భర్తీకి వచ్చేసరికి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దాంట్లో దగ్గర 6000 చిల్లర కానిస్టేబుల్, 483 ఎస్ఐ ఉద్యోగాలు. నెక్స్ట్ వచ్చేసరికి వీటితో పాటుగా ఎవరైతే కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నటువంటి హోంగార్డులకు ఎవరికైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఓకేనా? రిజర్వేషన్లు కూడా ప్రకటించినారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో దీని గురించి మాట్లాడతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, హోంగార్డులకు సంబంధించి రిజర్వేషన్ ఎలా ఇచ్చారు. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్కి అయితే 15%, ఏఆర్కు 15%, ఏపీఎస్పీకి 25%, మిగిలిన అన్ని దానిలకు 25, 10, 5, 10, 20 అని చెప్పేసి ఇచ్చారు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి అదే రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క విషయాన్ని క్లారిటీగా మనకు తెలియజేయడం అనేది కూడా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ వెలువడము, అందుకు సంబంధించి ప్రతి ఒక్క వార్తాపత్రికలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఉంటుంది, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ప్రచురిస్తూ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి కానిస్టేబుల్కి అప్లై చేసుకోవడానికి చాలా ఏళ్ళు అంటే తర్వాత నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు, జనవరి 7వ తారీఖు వరకు. ఓకేనా? ఆ తర్వాత ప్రిలిమ్స్ రాత పరీక్ష అనేది జరిగింది. ఓకేనా? దాదాపుగా 22వ తారీఖు జనవరిలో జరగడం అనేది జరిగింది. దగ్గర 5 లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. ఒక్క పోస్టుకు దగ్గర 83 మంది దగ్గర పాపం పోటీ, చాలా తీవ్రమైనటువంటి పోటీ అయితే జరిగింది కానిస్టేబుల్కి అయితే. మొత్తం మీద 5,03,486 మంది అప్లై చేసుకున్నారు ప్రిలిమ్స్కు ముందు. తర్వాత వచ్చేసరికి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావడము, ఆ తర్వాత వచ్చేసరికి ప్రిలిమ్స్ కీ రిలీజ్ కావడం అనేది కూడా జరిగిపోయింది, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత. ఆ తర్వాత వచ్చేసరికి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే పలానా డేట్ లోపల మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఓఎంఆర్ షీట్లు కూడా ఈ డేట్ లోపల మేము రిజల్ట్స్ అనేటివి ప్రకటిస్తామని చెప్పేసి బోర్డు వారు 22/1/2023 ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి మన యొక్క ఏపీ పోలీస్ బోర్డు చైర్మన్ అటువంటి మనీష్ సిన్హా గారు మార్చి, ఏప్రిల్లో కానిస్టేబుల్ దోహదారుడి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా లేదంటూ న్యూస్ ఛానల్ ముఖంగా కూడా వారు
పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో 95,208 మంది క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో ఈవెంట్స్ సంబంధించి మొత్తం అన్నీ జరిగిపోయినాయి. స్టేజ్ 2 అప్లికేషన్ కూడా అయిపోయింది. మార్చి 1 నుంచి 10వ తారీఖు వరకు ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మే ఇట్లా ఈవెంట్స్ ఈ నెలలో నిర్వహిస్తాము. తర్వాత వచ్చేసరికి మెయిన్స్ ఈ నెలలో నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్పేసి పత్రికాముఖంగా అయితే వార్తలు అయితే వెలువడడం అనేది కూడా జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆల్రెడీ పోలీసు ఏదైతే ఉందో మనకు వచ్చేసరికి పోలీసు విభాగంలో చాలామంది తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల టైంలో పోలీసు వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఈవెంట్స్ అనేటివి నిర్వహించడానికి కుదరదు. కాబట్టి ఈవెంట్స్ వాయిదా వేయాలి అని చెప్పేసి అభ్యర్థనలు అయితే రావడం అనేది జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈవెంట్స్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించలేదు. ఎందుకంటే వారంతా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మునిగిపోయి ఉంటారు కాబట్టి ఈవెంట్స్ని అయితే పోస్ట్పోన్ చేసినారు. ఇదే అదనం అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సినిమా. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 8 మార్కులు తప్పుగా క్వశ్చన్లు వచ్చినాయి కీలో అని చెప్పేసి దాదాపు 80 మంది పోయి హైకోర్టులో కేసు వేసినారు. ఓకేనా. ఇందుకు సంబంధించినటువంటి న్యూస్ కూడా ప్రూఫ్గా పెట్టడం అనేది జరిగింది. ఓకేనా. న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి ప్రూఫ్ ఇది. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలలో తప్పులున్నాయని 80 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హోంశాఖ పోలీస్ నియామక బోర్డులను ప్రతివాదులుగా చేర్చారు. బుక్లెట్ బిలోని 83, 113, 122, 133, 141, 182, 184 ప్రశ్నలపై నిపుణులతో పరిశీలించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. తప్పులు సవరించి తమకు అర్హత కల్పించేలా ఆదేశాలివ్వాలన్నారు. ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు మనకు ట్రైలర్ వదిలితే కొన్ని పేరు చెప్పలేను కానీ కొన్ని రకాలైనటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఇదే అదను నాన్ స్టాప్గా గంటకు అప్డేట్ అని చెప్పేసి విపరీతంగా వీడియోస్ పెట్టేసినారు. పాపం పిల్లల్ని అయితే ప్రిపేర్ కానీయలే. వాళ్ళకి ఏమి సోర్స్ ఉందో అప్డేట్ తెలుసో తెలియదు కానీ దుమ్ము లేపేసినారు. అసలు దగ్గర రోజు గంటకు అప్డేట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక మచ్చు తునక కూడా ప్లే చేస్తాను వినండి ఏం చెప్పినాడు అన్న అని. ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థి హైకోర్టు నుంచి ఫైవ్ ఇండస్ట్రీ వచ్చింది. ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ చేయబోతున్నారు ఏంటి అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా వీడియోని చూడండి ఫ్రెండ్స్. మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ చూసుకోండి. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మార్క్స్ యాడ్ కావాలనుకుంటున్నారో ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియకపోతా యాక్చువల్ ఏపీ కానిస్టేబుల్ సంబంధించి అలానే ఎస్ఐ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. వాటిలో కొన్ని క్వశ్చన్ తప్పు అయితే వచ్చాయని హైకోర్టులో పిటిషన్ అయితే వేసాం కాబట్టి ఆ పిటిషన్ అయితే పలు దఫాగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మనకైతే పిటిషన్ అయితే 20 అయితే విచారణ అయితే వచ్చింది కాబట్టి కానిస్టేబుల్ సంబంధించి పిటిషన్ అయితే 8, అలానే ఎస్ఐ సంబంధించి 9 కాబట్టి దానికి సంబంధించి బెంచ్ మీదకి అయితే వెళ్ళింది. మనకైతే విచారణ జరుగుతుంది. చామంతి విద్యార్థి అడుగుతున్న హైకోర్టులో ఏం జరుగుతుంది లైవ్ అప్డేట్స్ ఇవ్వండి అనేసి మనకైతే ఇప్పుడే బెంచ్ మీదకి వెళ్ళింది. జడ్జి గారు అయితే పరిశీలిస్తున్నారు మనం సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ అన్నీ అనేసి. కాబట్టి మనకి మామూలుగా ఆడుకోలే యూట్యూబ్ ఛానళ్ళు దగ్గర కొన్ని పదుల సంఖ్యలనే. అంటే అప్పటికి నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదులేండి. కొన్ని పదుల సంఖ్యలని యూట్యూబ్ ఛానళ్ళు విపరీతమైనటువంటి వీడియోస్ పెట్టేసినారు. అసలు కానిస్టేబుల్ అభ్యర్థులను అయితే ఊపిరి తిప్పుకొని అసలు ఎంత కన్ఫ్యూజ్ చేసేసినారంటే అంత కన్ఫ్యూజ్ చేసేసినారు. 8 మార్కులు అసలు వీడే పక్క నుండి జడ్జి గారితో ఇన్ని మార్కులు కలపండి సార్, కానిస్టేబుల్కి ఎన్ని మార్కులు కలపండి, ఎస్ఐకి ఎన్ని మార్కులు కలపండి అన్నట్టు అసలు ఇంకా కోర్టు కేసు సంగతి ఏం తేలకముందే కానిస్టేబుల్కి 8 మార్కులు పక్కా కలుస్తున్నాయి, 15 మార్కులు కలుస్తున్నాయి, ఎస్ఐకి ఇన్ని కలుస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి పిల్లల్ని అయితే ఎస్ఐకి పెట్టిన వాళ్ళని ప్రిపేర్ కానీలే. కానిస్టేబుల్ వాళ్ళు వచ్చేసరికి వేరే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిపేర్ కానీలే. కొంతమంది మళ్ళీ జెన్యున్గా చేసినారు. జెన్యున్ చేసిన వాళ్ళదైతే డైరెక్ట్ చెప్పేయచ్చు. అనిల్ టూట్స్ అన్న తర్వాత వచ్చేసరికి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు చెప్తే 100% ఉండే 100% వాళ్ళైతే లైవ్ ఏదైతే ఉందో అప్డేట్ అదే చెప్పినారు. పాపం కొంతమంది అభ్యర్థులు అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్ను ఇట్లా ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే పాపం విద్యార్థులకు
న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పెట్టిండొచ్చు, వాళ్ళని కాదు నేటుండేది. కొంతమంది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు ఇదే అదను దుమ్ము లేపేసినారు. దీంట్లో దరిద్రం ఏంటంటే, ఎవరైతే ప్రిలిమ్స్ కోసం ఇట్లా ట్రై చేసినారో అంటే కేసేసి, వాళ్ళలో కొంతమంది ఇదే అదనని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు అది అభ్యర్థుల నుంచి వసూలు చేసుకునే కోర్టు కేసులు అయ్యేదని చెప్పేసి కోర్టులో కేసు వేయడం సంగతి దేవుడు ఎరుగు. కానీ ఆ డబ్బులను తీసుకుని ఉడాయించేసినారు, ఆ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టినారు. ఓకేనా. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి మన యొక్క బోర్డు డైరెక్టర్లు కూడా మారిపోయినారు. ఓకేనా. ఆ తర్వాత జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్షలపై దాఖలైన పిటిషన్పై పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు ఊరట. పరీక్షలో 8 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటిని నిపుణుల కమిటీకి పంపాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన 70 మంది అభ్యర్థులు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు. సో హైకోర్టు వచ్చేసరికి తీర్పు ఇచ్చేసింది. ఏమని? ఎటువంటి తప్పులు దొరలేదు కాబట్టి ఈ యొక్క కేసును కొట్టివేస్తున్నాం అని చెప్పేసి ఆ యొక్క కేసును కొట్టివేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇంకా దీంతో ప్రిలిమ్స్ సంబంధించినటువంటి చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఓకేనా. ప్రిలిమ్స్ సంబంధించి చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఈవెంట్స్ పెట్టాలి కదా, ఈవెంట్స్ అనేది పెట్టట్లే. ఎందుకు పెట్టట్లేదనేది జనాలకు కూడా అర్థం కాలే, పిల్లలకు అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. ఇంకా ఆల్రెడీ ఉన్నటువంటి కేసు అయితే కొట్టేసినారు, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చేసినాయి. ఇంకా ఎవరైతే 95,000 మంది అభ్యర్థులు ఉన్నారో, కానిస్టేబుల్ అభ్యర్థులు, ఎస్ఐ అభ్యర్థులు, వాళ్ళందరినీ కలుపుకొని ఈవెంట్స్ పెట్టాలి కదా అని చెప్పేసి పేపర్లు అయితే వార్తలు అయితే ప్రచురించడం అనేది స్టార్ట్ చేసినారు. ఓకేనా. అన్ని న్యూస్ పేపర్లలో అలాగే అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా. సో ఆఖరికి వచ్చేసరికి అట్లా ఇట్లా చేసి టెండర్ అయితే వచ్చింది. పోలీసు ఈవెంట్స్ సంబంధించి టెండర్ ఈ యొక్క ఈవెంట్స్ సంబంధించి, ఈ రన్నింగ్కు సంబంధించి, హైట్ గోల్స్ దానికి దీనికి సంబంధించి టెండర్ అయితే ప్రకటించడం అనేది జరిగింది. ఆ టెండర్ తర్వాత ఈవెంట్స్ కూడా నిర్వహించారు. అది ఎవరికి నిర్వహించారు? కేవలం ఎస్ఐ అభ్యర్థులకు మాత్రమే నిర్ణయించారు. మరి కానిస్టేబుల్ అభ్యర్థులది కదా ముందు ప్రిలిమ్స్ అయిపోయినది, ఎస్ఐ అభ్యర్థులకు ఎందుకు నిర్వహించారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఎప్పుడు నేను ఫస్ట్లో 2 మాటలు గుర్తుపెట్టుకోండి అని చెప్పినా కదా, ఇదిగోండి మన గౌరవ డీజీపీ గారైనటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు జూలై 27వ తారీఖు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? కానిస్టేబుల్ భర్తీ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందన్నారు. చాలామందికి సుప్రీంకోర్టులో కేసు ఉన్నటువంటి విషయమే తెలియదు. హైకోర్టులో ఉందని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఏదని? ఏ కేసు? ప్రిలిమ్స్ కేసు. ప్రిలిమ్స్ కేసు మాత్రమే ఉంది హైకోర్టులో. ఈయన ఏంది సుప్రీంకోర్టులో ఉందంటున్నాడు. సార్కి మ్యాటర్ తెలియదు అనుకోడు. సార్ కాదు మ్యాటర్ తెలియదు, అసలు మ్యాటర్ అభ్యర్థులకు తెలియదు ఇక్కడ. సో అసలు మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో వారు మిగిలిన అన్ని పోస్టులతో పాటు మాకు సివిల్లో కూడా రిజర్వేషను పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసినారు. ఓకేనా. దీనికి స్పందించినటువంటి బోర్డు అంతకు మించి రిజర్వేషన్లు పెంచలేము, పెంచితే మామూలు అభ్యర్థులు, సాధారణ అభ్యర్థులు అతి తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు 33% లేడీస్కు రిజర్వేషన్ ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి వీరికి ఆల్రెడీ 15% ఇచ్చినాం. మళ్ళీ వీళ్ళు ఇంకా అంతకు మించి కావాలంటే ఇక్కడ ఇంకా పోస్టులు ఎన్ని మిగులుతాయి? మామూలు అభ్యర్థులు అంటే నిరుద్యోగ అభ్యర్థులు వారి ఇంకా పరిస్థితికి దారుణమే కదా అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. ఇవి వాస్తవం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి తప్పేవారిదంటే అభ్యర్థులదే. తర్వాత వచ్చేసరికి ఉన్నది లేనిది చెప్పినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు. ఓకేనా. దీనిలను పట్టుకొని పాపము ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఇంకా మార్కులు కలుపుతారు అని చెప్పేసి ఈ ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళ యొక్క వీడియోలు చూసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాదాపు చాలా నోటిఫికేషన్లకు అప్లై కూడా చేయలేదు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అప్లై చేయలేదు. ఎస్ఎస్సి జీడీవి దగ్గర 2-3 వెళ్ళిపోయాయి. ఎంటీఎస్ నోటిఫికేషన్లు పోయినాయి, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లు పోయినాయి.
CGL నోటిఫికేషన్లు పోయినాయి. కొంతమంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఉండి కూడా గ్రూప్ 2 కూడా అప్లై చేయలే. ఎందుకు? ఈ అప్డేట్ల పరంపరలో పడి. ఓకేనా? ఈవెంట్స్కి సంబంధించిన కొంతమంది అయితే ప్రిపేర్ అయి ఉండొచ్చు, కొంతమంది రాసి ఉండొచ్చు కూడా. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈవెంట్స్ ఆలస్యానికి కారణం ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు. ఈ కేసు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు కూడా తేలదు. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే దీని మీద ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఎందుకు ఇంత లెంతీ వీడియో చేసినామంటే ఇప్పటికైనా అభ్యర్థులు మారాలి. ఈ కోర్టు కేసులు, అప్డేట్లు ఇవన్నీ పట్టించుకోకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపు మళ్ళాలి. ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులలో ఎంపీసీ విద్యార్హత కలిగిన వాళ్ళు ఉన్నా, లేదంటే ఐటీఐ ఉన్న వాళ్ళు ఉన్నా, డిప్లొమా వాళ్ళు ఉన్నా, బీటెక్ వాళ్ళు ఉన్నా, ఇంకా టైం ఉంది 8వ తారీఖు వరకు. ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ 8వ తారీఖు లాస్ట్ వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ నెల 15వ తారీఖున ఏబిపిఎస్సికి సంబంధించినటువంటి ఏది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేసినారు కాబట్టి ఆ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి అప్లై చేసుకోండి. తర్వాత 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ జాబే, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్, ఎస్ఐ, వాటికి కూడా అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మరి డిస్క్వాలిఫై అయ్యి మార్కులు కలుపుతారు కదా, ఇంకో కేసు ఉంది కదా ఇప్పటికి కూడా హైకోర్టులో మెహరునిసా కేసు అని చెప్పేసి ఎవరైనా అంటే మార్కులు కలిపితే కలిపినారనుకోండి, కలపలేదంటే కలపలేదనుకోండి. ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది. ఎస్ఐది కూడా ఇట్లనే జరిగింది, మీకు కూడా తెలుసు. దగ్గర అందరు రాజకీయ ప్రముఖుల్ని కలిసి వచ్చినారు, ప్రభుత్వ పెద్దలను గెలిచినారు, ప్రతిపక్షాలను గెలిచినారు, పవన్ కళ్యాణ్ కూడా కలిసినారు. పాపం పవన్ కళ్యాణ్ వచ్చేసరికి సార్ వచ్చేసరికి ఒక సభలో కూడా చెప్పినాడు, ప్రజావాణి దగ్గర పోయించినారు. అది ప్రజావాణి ప్రజాగలము పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినప్పుడు అక్కడి వరకు కూడా పోయించినారు. సో ఫలితం అయితే శూన్యం ప్రిలిమ్స్కి సంబంధించి. సో ఇక్కడ కూడా అదే రిపీట్ కావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఏ అప్డేట్లు అనేవి కానిస్టేబుల్ సంబంధించి దగ్గర 2 నెలల వరకు లేవు. 2 నెలలు దగ్గర 2 నెలలు 3 నెలల వరకు లేవు. ఎట్లా తిరిగి ఆగస్టులో ఈవెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా ఇప్పటికి కూడా ఇంకెవరైనా అప్డేట్ ఏంటన్నా అన్నారంటే నా నుంచి వచ్చేటువంటి సమాధానం అయితే తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తా తమ్ముడు. నా ఉద్దేశం ఈ వీడియో చేయడానికి ఏదో మిగిలిన యూట్యూబ్ ఛానల్ని ఏదో అన్నలనో లేదంటే నేను గొప్ప అని చెప్పాలనో అని కాదు. ఉద్దేశం ఏంటంటే అసలు అభ్యర్థులు తప్పుదో పట్టిపోయినారు. 1, 2 ప్రిపరేషన్ ఆపేసినారు. సెలెక్ట్ అయినోడు ఈవెంట్స్కి పోవట్లే, సెలెక్ట్ కానోడు చదవట్లే, ప్రైవేట్ జాబ్స్ దొరకట్లే. ఓకేనా? దగ్గర 3 బోర్డు డైరెక్టర్లే మారిపోయినారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారేటువంటి అవకాశం అనేది ఉంది. మళ్ళీ 2025లో రావాలంటారు నోటిఫికేషన్. 2025లో కాదు, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈ ఆగస్టు లోపలనే ఇంకో నోటిఫికేషన్ వస్తే కానీ, ఈ ఆగస్టు లోపలనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు కానీ కనీసం ఎస్ఏ నోటిఫికేషన్ అన్న వస్తే కొంతమంది అభ్యర్థులైనా కానీ బాగుపడతారు. ఓకేనా? దయచేసి మీరు మీ ప్రిపరేషన్ వైపు మళ్ళండి, చదవండి. చదివి ఏ జాబ్స్ పడితే దానిలకు ప్రిపేర్ కండి. ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి. మీ వయసు కనుక పెరిగిందే కొన్ని రకాలైనటువంటి పోస్టులకు మీరు ఎలిజిబులే గారు. ఓకేనా? దయచేసి వీడియోను లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.